వరంగల్లో ఓ మహిళ హల్చల్ చేసింది. భర్త మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడని ఏకంగా అతన్ని చంపేందుకు కత్తితో వెంటాడింది. భార్య వెంటపడటంతో ఆ భర్త ఓ దుకాణంలోకి వెళ్లి తలదాచుకున్నాడు. ఈ సీన్ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ క్రమంలో పోలీసులు ఎంటర్ అయ్యారు. అయితే ఆ మహిళ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించింది. అది వరంగల్ చౌరస్తా ప్రాంతం. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రోడ్డంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంది. ఇంతలో ఓ మహిళ సంచిలో నుంచి కత్తి తీసింది. ఓ వ్యక్తిని కత్తితో వెంటాడుతోంది. ఇది చూసి జనమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరోవైపు ఆ భర్త తన భార్య నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఓ దుకాణంలోకి దూరాడు. అక్కడే తలదాచుకున్నాడు. ఆ భార్య అతన్ని బయటికి రావాలంటూ అక్కడ బిగ్గరగారిచి గోల చేసింది. దీంతో అక్కడ వాతావరణం అంతా వేడెక్కింది. ఇక్కడ కత్తితో హంగామా చేస్తున్న ఈమె పేరు జ్యోత్స్న. నర్సంపేటకు చెందిన ఈ జ్యోత్స్నకి 15 ఏళ్ల క్రితం వరంగల్లోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్తో వివాహమయ్యింది. కొంతకాలం వారి వైవాహిక జీవితం బాగానే సాగింది. వారికి 2 పిల్లలు పుట్టారు. కొడుకు సంజయ్ వయసు 10 సంవత్సరాలు. కూతురు వైష్ణవికి మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో దంపతుల మధ్య కుటుంబ తగాదాలు స్టార్ట్ అయ్యాయి. అవి క్రమంగా పెరిగి పెద్దవి కావడంతో ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే వరంగల్ చౌరస్తాలో జనమంతా చూస్తుండగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు నిరసనగా కత్తితో భర్తను వెంటాడి పొడుస్తానని భయపెట్టింది జ్యోత్స్న. భార్య కత్తితో వెంటాడుతుండటంతో దుకాణంలోకి వెళ్లి తలదాచుకున్నాడు. తన ఆస్తులు ఆక్రమించి తనకు దూరంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ వివాహిత కత్తితో ఆందోళనకు దిగింది. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేశాడు. ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు నాకు వద్దు. నా బంగారం, నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తక తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది. వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి. అంతే, వాడు చావాలి, లేకపోతే నేనే చావాలి. జ్యోత్స్న కత్తి పట్టుకుని హల్చల్ చేస్తున్న సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంతజారిగంజ్ పోలీసులు. జ్యోత్స్నను ఆమె మామ లింగమూర్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు జ్యోత్స్నని అప్పగించారు.